జనసేన దగ్గర ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం రెండు నేర్చుకోవాల్సినటువంటి రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఏదైతే తాజాగా జరిగినటువంటి పంతం నానాజీ వివాదం, ఆ విషయంలో తెలుగుదేశం నేర్చుకోవాలి జనసేన దగ్గర. ఏంటంటే ఇవాళ తెలుగుదేశం వాళ్ళు అనేక చోట్లన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులో, లేకపోతే అధికారుల మీద దౌర్జన్యాలు, అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడమో దుర్భాషలాడటమో జరుగుతుంది. కానీ పార్టీ నుండి మందలింపు లేదు, చర్యలు లేదు. ఊరికనే పేపర్లో రాయడం తప్పించి వాళ్ళ ప్రవర్తన మార్చుకున్నామన్నో, తప్పు జరిగిందనినో క్షమాపణ చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. అదే పంతం నానాజీ క్షమాపణ చెప్పడంతో పాటుగా ప్రాయశ్చిత్త దీక్ష అని చేపట్టారు. తద్వారా ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పవన్ కళ్యాణ్ జనసేన పోషిస్తోంది. అదే సందర్భంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాల్సింది ఏంటంటే, సొంత కార్యకర్తలకి సంబంధించినటువంటి దాంట్లో తప్పు జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, దాన్ని కూడా సమర్థించుకుంటూ ఇప్పటికి కూడా కబుర్లు చెప్తోంది. అదే సందర్భంలో సొంత నాయకులు తప్పు చేసిన దాని మీద ఏమాత్రం వ్యవహరించదు, యాక్షన్ తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ దువ్వాడ మొన్న కూడా వచ్చి కూర్చున్నాడు. ఆ దువ్వాడ ఉదంతం ప్రపంచం అంతా కనబడుతుంది. అక్కడ జానీ మాస్టర్ విషయంలో వీళ్ళు ఎంత వేగంగా స్పందించారు అంటే, ఇక్కడ వ్యవహారానికి సంబంధించిన బాధ్యతాయుత తత్వం అనేటటువంటిది విషయంలో మాత్రం జనసేన ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తోంది, బాధ్యతాయుతంగా నిలుస్తోంది. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ అభినందించాలి. ఆయన దగ్గర అటు రెండు పక్షాలు, అధికార విపక్షాలు ఇద్దరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి అంశం.